అలాగే ఈసారి కూడా రాజస్థాన్లోని సాంభర్ ఉప్పునీటి సరస్సుకు భారీ సంఖ్యలో వలస పక్షులు తరలివచ్చాయి. ముఖ్యంగా ఫ్లెమింగో పక్షులు పెద్ద సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నాయి. ఏటా అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య ఈ సరస్సులో వలస పక్షుల సందడి కొనసాగుతుంది. మొత్తం 300 రకాల పక్షి జాతులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఫ్లెమింగులతో పాటు రకరకాల బాతులు, ఇతర రకాల పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. వలస పక్షులు వచ్చే ఈ టైం పీరియడ్లో పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు, ప్రకృతి ప్రేమికులు, పక్షి ప్రేమికులు ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు. సాంభర్ సరస్సు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏటా విదేశాల నుంచి వలస పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ నదీ జలాల్లో చేపల్ని తింటూ కొన్ని నెలలు ఇక్కడే ఉంటూ ఇక్కడి చెట్లపై గూళ్ళు కట్టుకొని గుడ్లు పెడతాయి. తర్వాత వాటిని పొదిగి పిల్లలు చేస్తాయి. ఆ పిల్లలు కాస్త పెద్దవి కాగానే వాటిని వెంటబెట్టుకొని మళ్ళీ తమ దేశాలకు వెళ్ళిపోతాయి. ఈ ఏడాది కూడా అవి భారీగా తరలివచ్చాయి. ఈసారి వర్షాలు బాగా కురవడంతో నీటి వనరులు పెరిగి మునుపటి కంటే అధిక సంఖ్యలో వలస పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి. వలస పక్షులతో పోల్చితే ఫ్లెమింగ్ పక్షులే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చాయని, ఈసారి సుమారు 2 నుంచి 2.5 లక్షల ఫ్లెమింగో పక్షులు వచ్చినట్లు పక్షి ప్రేమికుడు గౌరవ్ దదీచ్ తెలిపారు. ఫ్లెమింగోలు నీటిలో చేపల్ని వేటాడడానికి ఒంటికాలిపై నిల్చోవడం చూస్తూ ఉంటాం. దీనిని కొంగజప్పం అంటూ ఉంటారు. పక్షులు ఇలా నిల్చోవడం వెనుక శాస్త్రీయ విషయం దాగి ఉందని జంతు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. పక్షుల కాలి అడుగు భాగంలో రీటా మిరాబిల్ అనే రక్తనాళాలు ఉంటాయి. వీటితో దేహం అంతటికి రక్త సరఫరా సజావుగా జరగడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. పక్షులు ఆహారం కోసం ఎక్కువసేపు నీటిలో నిలబడిన సమయంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గి జీవక్రియలు మందగిస్తాయి. దీన్ని నివారించేందుకు కొంగలు నీళ్ళల్లో ఉన్న సమయంలో ఒంటికాలిపై నిల్చుంటాయట. మరో కాలిని రెక్కల కింద శరీరానికి తగిలించేలా ఉంచుకొని శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకుంటాయి. కండరాల శక్తిని ఆదా చేసుకుంటాయి. ఇలా కాలను మారుస్తూ వేటని కొనసాగిస్తూ ఉంటాయి. అనుకూలమైన నీటి మట్టం, పుష్కలమైన ఆహారం లభించడంతో శీతాకాలం విడిది కోసం ఈ విదేశీ పక్షులు భారీగా తరలి వస్తూ ఉంటాయి. దాంతో సరస్సు తీరమంతా గులాబీ రంగు పులుముకున్నట్లు కనిపిస్తూ పర్యాటకులకు అద్భుతమైన దృశ్య కావ్యాన్ని అందిస్తున్నాయి.